రేపటి రోజున విజేతగా నిలవడానికి ఈ రోజు బలమైన పునాది పడాలి. ముఖ్యంగా భావితరాలు మేటిగా నిలవడానికి ప్రపంచ స్థాయి నైపుణ్యాలుండాలి. విద్యార్థి సమగ్ర వికాసానికి, నైపుణ్యాలు పెంచుకోవడానికి బడిలోనే పునాది పడుతుంది. ప్రతి విద్యార్థి సమగ్ర వికాసంతో అత్యున్నత స్థానానికి ఎదగాలన్న గొప్ప సంకల్పం కేజీఆర్ గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారిది. ఎడ్యుకేషన్ సెక్టార్లో చేంజెస్ చాలా వేగంగా వస్తున్నాయి. ఈ చేంజెస్ను అడాప్ట్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కర్నూలు పరిసర ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న కేజే రెడ్డి గారి ఆలోచనతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS రూపుదిద్దుకుంది. బెంగళూరు హైవే ఫేజింగ్ చిన్నటేకూరు గ్రామంలో కేజీఆర్ సిటీలో 12 ఏకర్స్ సువిశాల విస్తీర్ణంలో ఈ విద్యా సంస్థ ఉంది. నమస్కారం సార్. నమస్తే. మీరు ఎడ్యుకేషనల్ సిస్టమ్కి కొత్త కదా సార్, సో మరి వేరే స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కున్న స్పెషాలిటీ ఏంటి? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్పెషల్గా స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఇది ఒక బెస్ట్ స్కూల్ ఈరోజు. ఎందుకంటే మాకు తెలుసు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా పాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కర్నూలులో. ఆల్మోస్ట్ 75 సంవత్సరాల నుంచి నడిచే స్కూల్స్ కూడా ఉన్నాయి. కానీ వాటికి అన్నిటికీ భిన్నంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన రోజు నుంచి కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే మాకున్న టీచర్స్ వెరీ స్పెషల్. యాక్చువల్గా వీ డోంట్ ఎంటర్టైన్ ఎనీ లోకల్ టీచర్. మా టీచర్స్ అందరూ కూడా పాన్ ఇండియా నుంచి టీచర్స్ ఉన్నారు. వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ బాంబే, వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ కలకత్తా, వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ కాశ్మీర్, వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ భువనేశ్వర్. టాలెంటెడ్ టీచర్స్ అందరినీ కూడా పూల్ చేయడం జరిగింది. ముఖ్యంగా టీచర్స్ ఏంటంటే మా దగ్గర మినిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండి BEd ఉండి ఒక 3 నుంచి 4 సంవత్సరాలు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ని మాత్రమే తీసుకుంటున్నాం. చాలా అమేజింగ్గా పనిచేస్తున్నారు వాళ్ళందరూ. వాటితో పాటు అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీ ఈరోజు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వీ కెన్ డెఫినెట్లీ కంపేర్ విత్ హైదరాబాద్ స్కూల్స్. అలాగే అన్ని క్లాస్ రూమ్స్ కూడా ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, సెంట్రల్ ఎయిర్ కండిషన్ స్కూల్ మాది యాక్చువల్గా. అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీకి వచ్చేటప్పటికి ఆల్ ఎయిర్ కండిషన్ బస్సెస్ ఉన్నాయి. ఈరోజు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫస్ట్ చాయిస్ అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఓట్ల లెక్కింపు పూర్తయి ఓటర్ల తీర్పు మేరకు ఆంధ్రాలో గవర్నమెంట్ కొలువుదీరాక రియాలిటీ రంగం కొత్త జోష్తో ముందుకెళ్తుంది. కర్నూలు సిటీ రియాలిటీ రంగంలో ట్రెండ్ సెట్టర్గా ఉన్న రాగమయూరి బిల్డర్స్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కర్నూలు రియాలిటీ సెక్టార్లో రాగమయూరి బ్రాండ్ వాల్యూ పెంచేలా మరిన్ని ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయబోతున్నారు. హాయ్ సార్. హాయ్. సో కర్నూలు వాళ్ళ కోసం మీరు ఏ ప్రాజెక్ట్స్ ని తీసుకొస్తున్నారు? ఈ రోజు సిచ్యువేషన్ ఏంటంటే ప్రజల ఆలోచన సరళిలో కూడా మార్పు వచ్చేసింది. కరోనా తర్వాత కొంతమంది ఫామ్ ల్యాండ్స్ వైపు ఆలోచిస్తూ ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక ఫామ్ ప్రాజెక్ట్ని కూడా కర్నూలు బెంగళూరు హైవేలో ఉలిందకొండ దగ్గర 300 ఎకరాల ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తూ ఉన్నాము. అది కంప్లీట్గా ఎకో విలేజ్ రిసార్ట్ అని చెప్పేసి ఫామ్ ప్లాట్సే. తర్వాత రెండవది ఏంటంటే మయూరి అంకుర అనేటువంటి ఒక ప్రాజెక్ట్లో మనకు రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి, అలాగే కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. విత్ కూడా అప్రూవల్తో ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇది కూడా నేషనల్ హైవే 77 కర్నూలు బెంగళూరు హైవేలోనే ఉంది. 26 ఏకర్స్ ప్రాజెక్ట్ ఇది. అలాగే మూడవ ప్రాజెక్ట్ వచ్చేసి కేజీఆర్ సిటీ అనేటువంటిది ఇంకొక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాము. అది 80 ఎకరాల్లో ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాము. కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ప్లాట్లు ఒకటి డెవలప్ చేస్తా ఉన్నాము. విత్ కూడా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఆర్క్ గ్రూప్తో అసోసియేట్ అయ్యి ఆర్క్ రాగమయూరి గేట్వే అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని ప్రీమియం అపార్ట్మెంట్ని ఒకటి డెవలప్ చేస్తా ఉన్నాము. ఇది స్పెషల్గా కిడ్ ఫ్రెండ్లీ ఫ్యూచర్తో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ అది. ఈ విధంగా కొన్ని ఫామ్ ప్లాట్స్ డెవలప్ చేస్తా ఉన్నాము, రెసిడెన్షియల్ ప్లాట్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తూ ఉన్నాము, కమర్షియల్ ప్లాట్ ప్రాజెక్ట్ చేస్తున్నాము, అట్లాగే ప్రీమియం అపార్ట్మెంట్స్ని కూడా కర్నూలు ప్రజలకు అందిస్తున్నాము.